మోడల్. ఇది ఓపెన్ చేసినాం మనము, ఇది ఒకటి ఓపెన్ చేసినాము, ఇది ఒకటి ఓపెన్ చేసినాము. కానీ వీడియో ఇచ్చిందని ఇట్లా చెప్పిందా నాకు గుద్ద మీకు వెళ్ళి అంటారు. రైట్, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేది ఐడియాలో వీడియో చేసి ఏంటంటే ముంగడకు ఒక 2-3 క్లిప్పులు ప్లే అయి ఉంటాయి మీకోసం. ఏంటంటే ఒక వెబ్సైట్, ఒక ఆన్లైన్ స్టోర్, అది నిజమా కాదా, అది ఒరిజినలా డూప్లికేట్, అసలు ఏంది పంచాయతీ నాకు ఏం తెలియదు. అది ఏంటంటే అసలు ఫస్ట్ చెప్తా, క్లారిటీగా అర్థమయ్యేటట్టు 2 ముచ్చట్లో చెప్తా ఇది ఏందనేది. ఇది ఏంటంటే ఆన్ బెల్లీ అని ఒక యాప్, వెబ్సైట్ ఉంది వాళ్ళకు, యాప్ కూడా ఉంది వాళ్ళకు, ఆన్ బెల్లీ అని. అదేంటంటే సేమ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లా ఉంటాయి, సేమ్ లైక్ అట్లనే ఉంటాయి. కానీ బీభత్సమైన ఆఫర్లు ఉన్నాయి. ఎందుకు ఇంత ఆఫర్లు ఉన్నాయి? మనకు ఫేక్ కూడా వస్తున్నాయి, అంటే ఫేక్ వెబ్సైట్లు కూడా ఎన్నో వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫేక్ వెబ్సైట్లు ఎన్నో వస్తున్నాయి. ఇది కూడా ఫేక్ అని అనుకున్నా, కానీ ఆఫర్లు చూస్తే బీభత్సమైన ఆఫర్లు ఉన్నాయి. రీప్లేస్మెంట్, ఆర్డర్ ఖరాబ్ అయింది అనుకో, మనం 5 days లోపు అలా పంపించాం, మళ్ళీ మన కొత్త ప్రోడక్ట్ వచ్చేది. ఎంఐ వాచ్ అనుకోండి, ఇది ఎంఐ వాచ్ నేను ఆన్ బెల్లీలా కొనుక్కుంటే దీనికి ఖరాబ్ అయిపోయింది. ఇది ఖరాబ్ అయితే ఏమైంది, తీసుకొని నెల అవుతుంది, నెలలో ఖరాబ్ అయిపోయింది. ఏమైంది, డైరెక్ట్ దీన్ని ఎంఐ స్టోర్కి పంపించాలి. నేను ఎంఐ షోరూమ్ కి, వాళ్ళకి కాంటాక్ట్ కావాలా. ఇప్పుడు మనం ఈ ఆన్ బెల్లీ వాళ్ళని కాంటాక్ట్ అయినా మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. అంటే ఈ ఒరిజినల్ ప్రోడక్ట్లని అక్కడ మనం తెలుసుకోవచ్చు. మనకు 1 month, 2 months, 3 months అలా ఖరాబ్ అయిందా, అక్కడికి పోయంట వాళ్ళు చేయొచ్చు అంట. అసలు ఇవన్నీ కాదు, ఈ ఆఫీస్ ఏడుంది, హైరాల్ ఉందంట. ఈ కథ నిజమేనా అంటే నిజమే అని అన్నారు. మరి నేనేం చేసిన అంటే డైరీ చేసిన. డైరీ అంటే బీభత్సమైన డైరీ చేసిన, హల్చల్ డైరీ చేసిన. ఏంటంటే డైరెక్ట్ కెమెరా ఆడదాకా పోయినా. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే మీకు బీభత్సం మస్తు అర్థమవుతుంది. ఏంటంటే నేను పోయి 2 రోజులు అవుతుంది, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఈ వీడియోని తిరంగా ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఏంటంటే కెమెరాలు తీసుకొని లోపలికి పోయినా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మొత్తం అడవై, ఇది నాకు కొన్ని ప్రోడక్ట్లు కావాలో కొనుక్కుంటాను నేను అని ఇట్లా అడిగిన, తీసుకున్నా. ఆ ఒరిజినల్ కాదని చెక్ చేసిన, వాళ్ళ స్టోర్ చూపెట్టినా, అంతా తెలియకుండా వాళ్ళకి తెలియకుండా చూపెట్టినా. లాస్ట్కి అయితే వాళ్ళకి తెలిసింది. ఎట్లా తెలిసిందంటే ఒక ఇట్లా అల్లినా ఇక స్టోరీ ఏం చేస్తాం ఇక మనం అల్లాలి కదా, అల్లారు పోయినప్పుడు దొరకదంటే మన స్టోరీ అల్లాలి కాబట్టి ఎంటైర్ స్టోరీ అల్లేసినాం. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. ఆన్ బెల్లీ వెబ్సైట్ని దొరకబట్టిన చూడాలి పోయి. ఇక మీకు అర్థమైంది, ఆ వీడియో చూస్తే అది ఆన్ బెల్లీ ఏంది, ఆఫర్లు ఏంది, పంచాయతీ ఏంది, అది ఏంది, కథ ఏంది, అంతా మొత్తం మీకు అర్థమైతే జల్దీ పోయి స్కిప్ చేయకుండా చూస్తే జనవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వస్తే నోటిఫికేషన్ పొల్లు దిగుతాయి. ఇట్లాంటి డేర్లు కూడా బీభత్సంగా చేస్తాను నేను. ఎందుకంటే ఇట్లా ప్రోడక్ట్లు అమ్ముకుంటా బాగా మోసం చేస్తున్నారు కదా, అట్లా మోసం చేయకుండా మీరు మోసపోవద్దు, నేను మోసపోవద్దు, ఎవరు మోసపోవద్దు అని ఈ ఆన్ బెల్లీ వాళ్ళని ఇప్పుడు బయట పెడతాను నేను. అసలు ఈడ ఆఫీస్ దగ్గర ఉంది, లొకేషన్ కూడా తెలిసింది. మొత్తం తెలుసుకున్నాకనే అంతా వీడియో చాలు చేసిన. పోదాం ఇక సీక్రెట్గా కెమెరా దాచిపెట్టి లోపల పెట్టి ఏమవుతుందో కాల్ చేస్తున్నా. మన బండి ఉంది, అడిగి పోదాం. గీనె ఎక్కడ ఉందంట ముంగట తెలుసుకొని పోవాలా. తెలుసా అన్న ఇక్కడ ఆన్ బెల్లీ షాప్ ఎక్కడ ఉందో? ఆన్ బెల్లీ వెబ్సైట్ విన్నావా అన్న ఎప్పుడన్నా పేరు? ఇక్కడనే ఉందంట అది. అలా ప్రోడక్ట్స్ బాగా తక్కువగా ఉన్నాయి. తెలుసా ఏమన్నా? ఈయనే అలా ఆఫీస్ కూడా ఈయనే ఉందంట, పెద్దది వెబ్సైట్ మొత్తం ఈయనే ఉందంట అది. మరి దాన్ని చూద్దాం ఇక. బయట పడుతుందంట బయట, నాకు భయం పడుతుంది ఫస్ట్. బయట అది పడుతుందో లేదు కానీ మనమైతే బయట పడుతున్నాం. మరి ఇది అంతా డైరెక్ట్ యూట్యూబ్లోకే పోతుంది. గోప్రో బంద్ చేసి ఇలా చాలు చేస్తా. అడుగుదాం ఒకసారి అగ్గి, నేను అడుగుదాం. బ్రో ఇక్కడ ఆన్ బెల్లీ షాప్, ఆన్ బెల్లీ వెబ్సైట్ అని, ఆన్ బెల్లీ విన్నావు అన్న ఎప్పుడన్నా పేరు విన్నావు? ఆన్ బెల్లీ అని వెబ్సైట్. సరే అన్న, థ్యాంక్స్ అన్న. మరి ఇక్కడ అడుగుతూ వాళ్ళకి తెలియదు అంటున్నారు. అసలు మరి ముచ్చట ఏంది, అసలు నిజమా కాదా? అమ్మర బాబరే. లొకేషన్ చూస్తే దీని దగ్గర అనిపిస్తుంది. నేను ఉన్నది ఆఫీసు, అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి. చూస్తే అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి. ఇంకో ఇటు చూసుకోవచ్చు అపార్ట్మెంట్, ఇటు చూసుకోవచ్చు అపార్ట్మెంటే. ఈ గల్లీ మూల మీద ఇదే డెడ్ ఎండ్ ఉంది. ఇది ఈ దాకా లొకేషన్ చూపెడుతుంది. ఇక ఈ ఇంట్లోకి పోదాం. ఇక ఈ ఇంట్లో ఏముంది, ఈ ఇంట్లోనా, ఈ లోపల ఇంట్లోనా, కిందనా, ఏడా ఓళ్ళు ఉన్నారు? ఇడ గిడబెట్టి గిడ మూలకి పెట్టు. అసలు ఏంది మరి ఇప్పుడు తెలియకుండా కెమెరా ఇది తీసేసి లోపల పెడతా. అసలు ఇదో కాదో కూడా తెలియదు నాకు, క్లారిటీ లేదు. ఫస్ట్ ఇంట్లోకైతే పోతున్నాం,
ఇంట్లోకి ఇట్లా పోదామంటే ఫోన్లో ఆన్ చేసుకొని పోతా. అసలు ఇప్పుడు ఇంట్లో పోయి ఇదే ఆ షాప్ అయితే మనం ప్రోడక్ట్స్ అడుగుదాం. ఫస్ట్ అడిగి అసలు అవి ఒరిజినల్ కాదా అసలు ఏందో కూడా తెలియదు. నాకు తెలిసి ఆఫీస్ అయితే ఇక్కడ ఉండదు అనుకుంటున్నా. మరి చూద్దాం ఏందో. లోపలికి కూర్చున్నా, కెమెరా బంద్ చేస్తున్నా, ఇలా చాలు చేస్తున్నా, ఏర్పడద్దు కదా. కెమెరా చాలు చేసిన, అది బంద్ చేస్తున్నా రైట్గా. దీన్ని ఏర్పడకుండా ఇట్లా కిందికి పెట్టుకుని పోవాలి ఇక మనం. లోపల పోతున్నా, ఏడికి లోపల పోవాలా? ఏం లేదు. లిఫ్ట్ ఉంది, మెట్లు ఎక్కుతున్నా. ఓ ఆన్ బిల్డింగ్ ఏంటంటే ఆఫీసు, ఆఫీస్ ఉంది. అదే ఆఫీస్ బాగానే పెద్ద ఉంది. పోమా బ్రదర్? మీరేనా అన్న ఇక్కడ ఉండేది? అన్న ఈ ప్రోడక్ట్స్ కావాలన్న. ఏం కావాలన్నా? ఇట్లా ఇయర్ పాడ్స్ అన్న ఏమైనా ఉన్నాయని. ఇయర్ పాడ్స్ అన్న ఉన్నాయా? ఉన్నాయా? అంటే చూడనీకి వచ్చినామని తీసుకోపోదు. ఒక 10 ప్రోడక్ట్స్ కావాలా? ఓకే, చూడడానికి అయితే ఏమేమి కావాలన్నా? ఒక 10 తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇయర్ పాడ్స్ 10. ఓకే, మీకు ప్రొడక్ట్ ఏంటో చెప్తే అది అవైలబుల్లో ఉంటే నేను చేస్తాను, ప్రాసెసింగ్ చేస్తాను. ఇయర్ పాడ్స్ అన్న, రెడ్మీ ఇయర్ పాడ్స్ ఉన్నాయి కదా, అవి కావాలి. ఓకే, ఎన్ని ఐటమ్స్ కావాలన్నా? ఒక 12 పీసెస్ కావాలన్న. ఒక 12 పీసెస్ దొరుకుతాయి అన్న, వెయిట్ చేస్తే. అంటే చూద్దాం మనం ఒకసారి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటుంది. పైన ఉంది, పైన. మా కుర్రోడు చూపిస్తాడు, చూడండి. నాని చూపించాను, ఏం కావాలో అది చూపించాను. ఇయర్ పాడ్స్ ఒరిజినల్ ఒక 10 పీసులు కావాలన్నా. అంటే ఇట్లా ఉంటాయి అన్న, సీలింగ్ ఏమి ఉండదా మనకు? ఇంకా సీలింగ్ ఏమి ఉండదు అన్న. అంటే ఇప్పుడు తీసుకుపోయి ఇంకో 10 ప్రోడక్ట్లు కావాలి. 10 అవి ఇయర్ బడ్స్. అదేంది ఇయర్ బడ్స్? విత్ 2 ఇవి ఒక 10 పీసులు తీసుకొని పోతా. అందులో ఒకటి అన్నీ ఒక్కొక్కటి తీసుకోరా. అన్నీ ఒకటి అవి కొన్ని తీసుకో. ఒక 2-3 అయితే మరి అన్నీ భలే ఉన్నాయా? మరి కానీ అన్నీ భలే ఉన్నాయా? ఏంటంటే ఏం చేస్తున్నారు ఇలా? ఏం చేస్తున్నారు బ్రో? ప్యాకింగ్. అవే బ్రో, అవి ఒక 3-4. కాదు సీలు ఉన్నాయి, చీరలు రెండు వేరే తీసుకుని కింద ఉన్నాయి. కౌంట్ చేసుకోండి. చూసాను ఇది తీసుకున్నాను. వేరేది బడ్స్ 2
అంటే ఏమైందా దాని డిఫరెన్స్? చెక్కింగ్ ఉన్నది, పొరపాటున అక్కడ పెట్టేశారు. ఇస్తారు మీరు. మేము మా వాళ్ళని అడిగినట్టయితే మీకు ఇచ్చేవాళ్ళు. అది తీసుకున్నాను. 1 2 3 4 ఇంకోటి చూడొచ్చా ఓపెన్ చేసి? చూడొచ్చు, చెక్ చేసుకోవచ్చు. మా వాళ్ళు ఆల్మోస్ట్ అంతా చెక్. నాకు ఇమీడియట్ వాట్సాప్ పెట్టు, నేను తీసుకుంటాను. కింద స్కానర్ పెడతాను. అదే కోడ్ బార్ కోడ్ వాట్సాప్, అదే బార్ కోడ్ ప్రొడ్యూస్ చేస్తాను. సీరియల్ నెంబర్ కాదు. ఫోను సడన్గా హ్యాండ్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చేటి మనకు, కానీ గీ మూమెంట్ ఇచ్చిన అవసరం పిచ్చి గుడ్డలు అమ్మాయి. అరే గోపురం చిన్న ఉంటుంది, ఏం కనిపించలేదు. మా లోపల కేబుల్ కూడా ఉన్నది. కేబుల్ వాళ్ళు ఎప్పుడు వస్తుళ్ళు, ఏం చేస్తారు అసలు నాకేం అర్థమవుతుంది, భయమే పడుతుంది. మనము ఇలా ఎవరితోనైనా మాట్లాడదాం. మనం ఒక యూట్యూబ్ ఛానల్, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే నేను వీడియో తీస్తున్నాను చెప్పా, కానీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఇట్లా తెలుసుకొని ఇట్లా వచ్చినా ఇది నిజమా కాదా అని చెప్పనీకి వచ్చినా, కానీ వీడియో తీస్తున్నాను చెప్పా, ఇట్లా చెప్పినా నాకు గోధుమకి వెళ్ళి అంటారు. తెలియకుండా గోధుమలో పోయి వీడియో తీసుకొచ్చిన, ఆ గోధుమ వీడియో వచ్చిందో లేదు, ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ఇట్లా కానీ ప్రోడక్ట్లు తక్కువ ఉన్నాయి. లోపల ఎవరికన్నా పిలుస్తాను నేను, కెమెరా ఇట్లా ఆన్లైన్ పిలిచి మాట్లాడతాను. అక్కడ దోసని మాట్లాడేది ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుతుంది, ఇది లేదు. ప్రోడక్ట్లు మాత్రం మజా ఉన్నాయి. ఇది ఒకటి, దీనికి ఓపెన్ చేయలేదు, 3 ఓపెన్ చేసినాం, మస్తు నీట్గా క్లారిటీ చూసినాం. అన్నీ మేము చూసింది ఏంటంటే రియల్మీ ఇయర్ బడ్స్, రియల్మీ బడ్స్ A2 ఏందిరా A2 అది మోడల్. ఇది ఓపెన్ చేసినాం మనము, ఇదొకటి ఓపెన్ చేసినాము, ఇదొకటి ఓపెన్ చేసినాము. అన్నీ ఒరిజినల్ అనిపిస్తున్నాయి, ఒరిజినల్ లెక్కన ఉన్నాయి, సేమ్ ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి. సౌండ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. పీస్ కూడా అసలు ఒరిజినల్, మనకు అన్బాక్సింగ్ మొత్తం అంతా ఒరిజినల్ ఉంది. ఇంకా పైకి మనకు సీలింగ్ ఉంది ఇంకా దీనికి, కానీ ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి? లోపల వాళ్ళతో మాట్లాడంగా, ఓనర్తోనన్నా ఎవరితోనన్నా మాట్లాడడం వల్ల ఎగ్జిక్యూటివ్తో, ఓనర్తో మాట్లాడితే మనకి ఇట్లా వీడియో అయితే ఉంటుంది. నుండి వచ్చినాం, మాకు తెలియకుండా ఇట్లా చేసినాం, ఇప్పుడు బట్టి అంటే చెప్దామంట ఇప్పుడు తీసిందంతా. ఏమవుతుంది ఇప్పుడు మనకు జెన్యున్ కాకపోతే కింద రివ్యూ లేకుండా నడుస్తుంది, జెన్యున్ కాబట్టి ఉంటుంది వాళ్ళకు కూడా. జెన్యున్ అంటే ఇంకా మనం అసలు ఈ లోపల ఇంత తక్కువ ఎందుకు వస్తున్నాయి అది తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఏంటి ప్రోడక్ట్, మనకు 5 days లోపు వెళ్తారా, ఎందుకంటే మనకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంది 5 days. ఇంట్లో పాలసీ కూడా ఉంది, మన రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంది. అన్ని నీట్గా పెట్టి మంచిగా పెద్ద ఆఫీస్ పెట్టి మంచిగా సెటిల్ అయ్యిండు అన్నయ్య ఓలో. కానీ హోల్సేల్ ఇక్కడ చూడండి, హోల్సేల్ రీటైల్ అంట, ఆన్లైన్ హోల్సేల్ రీటైల్ మనకు బోర్డు చూసుకోవచ్చు. ఆన్లైన్ హోల్సేల్ రీటైల్ అంట. ఒకసారి మనం ఎవరైనా పిలిచి లోపల అడుగుదాం. ఇక్కడ మీకు కనబడుతుందా మనిషి ఇటే కూర్చున్నాం చూస్తలేడు, వాళ్ళని పిలిచి మనం అడుగుదాం అసలు ఏంది అని. బ్రో
బ్రో చాలా నొస్తుంది. ఒకసారి లోపల అడుగుదాం మనం, ఇవి అన్నీ కరెక్టే ఉన్నాయి కదా ప్రోడక్ట్లు, పిలిచి అడుగుదాం. మనం యూట్యూబ్ ఛానల్ అని చెప్తాం, కానీ ఇట్లా వీడియో తీసుకుంటాను కాదు, యూట్యూబ్ ఛానల్ చెప్పి అసలు మాట్లాడదాం. అంటే లోపల మీ ఊరితో మాట్లాడచ్చా, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని ఇట్లా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం బయట వాడాలికి వెళ్ళి బయట వాడాలంటే మనం యూట్యూబ్ ఛానల్ అడ్డు పెట్టుకొని బయట పడుతున్నాం మనం. ఇప్పుడు వీళ్ళకి ఇట్లా రివీల్ చేస్తే ఎట్లుంటుంది, ఏమంటారు? దెబ్బలు తింటామంటారు. ఇటో చెంప పలగొట్టినాడు పోనారు. మనకి ఆఫర్లన్నీ అసలు ఇంతగానం తక్కువ కీడ దొరుకుతున్నాయి, అది ఒక్కటి తెలుసుకోవాలి ముచ్చట మనకు. అది బాగా మెయిన్ ఇంపార్టెంట్. లోపల ఆ మనిషి 5 నిమిషాలు వీళ్ళతో మాట్లాడుతుందంట, పెద్ద మనిషి. ఆ మనిషి వచ్చినాక ఆ మనిషి ఆ ఊళ్ళో పంపుతారు మనకు తెలియదు. మనైతే ఊకుండా పెట్టిండు, హోల్సేల్ రీటైల్ దుకాణంలో ఊకుండా పెట్టిళ్ళు. ఆన్ బెల్ అంట, ఆన్ బెల్ దుకాణం పెద్ద దుకాణం ఉంది, చిన్నది కాదు పెద్ద ఉంది. వెయిటింగే ఉంది అసలు ఏమవుతుంది. పోంగా పోసి వచ్చినన్న అయిపోతుండే, నేను పోయాక వచ్చిన రమ్మంటే వస్తాను ఒక్క నిమిషం. పట్టుకోండి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. నేను ప్రోడక్ట్ ఇది తీసుకుందామని వచ్చిన. చాలా యూట్యూబ్ ఛానల్ అంటే ఇది వెబ్సైట్ చూసాను ఆన్లైన్లో. ఇది రియల్ ఫేక్ అని చూడడానికి వచ్చినాం. అసలు మీకు మీ పర్మిషన్ లేకుండా మీ స్టోర్ అంతా మేము వీడియో తీసుకున్నాం. అంటే ఇది ఫేకా ఒరిజినల్ మాకు తెలియదు కదా. చాలా ఆఫర్లు ఉన్నాయి. అసలు మీ ఆన్లైన్ దాంట్లో పోతే ఎన్ని ఆఫర్లు అంటే ఏడ కూడా చూడలే, నేను ఫ్లిప్కార్ట్లో చూడలే, అమెజాన్లో చూసే, వేరే దేంట్లో కూడా చూడలే. అన్ని తెలియాలి వాళ్ళకి తెలియనీకి ఇది అంతే. అంటే వాళ్ళకి తెలియాలి కదా. అంటే నేను చెప్పిన బయట తెలియకుండా ఏంటంటే నీకు డౌట్ ఉంది అనుకో, ఫైన్, ఓకే, డౌట్ చాలా మంది ఉంటాయి. బట్ మా ప్రిమిసెస్లోకి వచ్చి మా పర్మిషన్ లేకుండా వీడియో తీసుకోవడం అది కరెక్ట్ కాదు. తీసుకొని ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కడ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? మాది ఇక్కడ కాదు, తెలంగాణ జగిత్యాల డిస్ట్రిక్ట్ అని 250 కిలోమీటర్స్. ఓన్లీ కేవలం ఒక చిన్న 2 పనుల వల్ల వచ్చిన వీడికి. అందులో ఇది ఒకటి మాకు మెయిన్ పని. మెయిన్ అంటే చాలా మంది ఫేక్ ప్రోడక్ట్స్ అంటున్నారు. ఫేకా ఒరిజినలా ఎందుకు ఇంత తక్కువకి వస్తుంది తెలుసుకోవడానికి వచ్చినాము. ఇంత దూరం వచ్చాను కదా, మా బాబు నుంచి పంపిస్తాను. వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీకు ఏదో వీడియో ఇస్తున్నారు కదా, ఆ వీడియోలో చెప్తున్నాను. మొత్తం హోల్ ఆఫీస్లోకి వెళ్ళి ఒక్క ప్రోడక్ట్ చూపించు. డూప్లికేట్ ఒక్క ప్రోడక్ట్ చూపించు, ఎన్ని కావాలో అని మొత్తం తీసుకెళ్ళి మొత్తం హోల్ ఆఫీస్లోకి వెళ్ళి ఒక్క ప్రోడక్ట్ చూపించు. డూప్లికేట్ ఒక్క ప్రోడక్ట్ చూపించు, ఎన్ని కావాలో అని మొత్తం తీసుకెళ్ళి ఒక్క ప్రోడక్ట్. ఫేక్ అంటే ఏంటి? కాపీ కావచ్చు, రిప్లికా కావచ్చు, బట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ప్రోడక్ట్ అన్నాడు. అడిగి 3 years అవుతుంది ఇక్కడ నుంచి 3 years అవుతుంది. 3 years ఏమంటున్నానంటే వీడియో తీసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఎక్కడైనా ఉంటే రీప్లేస్మెంట్ సర్వీస్ సెంటర్ డైరెక్ట్ వస్తుంది. ఓకే, నేనేమంటున్నాను, తీసుకోవచ్చు వీడియోస్ మీరు. అంటే చాలా ఉన్నాయి కదా ఫేక్ గా. నాకు డౌట్ ఉంది, ఎవడో చెప్పాడు నువ్వు దొంగ అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు నువ్వు దొంగ అని ఆయన చెప్పిన మాత్రం దొంగతావా? కాదు కదా. సరే, నాకు తెలియదు. తెలియనప్పుడు నేను అడగటంలో తప్పలేదు. ఏమని, భయ్యా ఇట్లా నీ గురించి ఇట్లా అంటున్నారు, ఏంది కథ అని అడిగామంటే అది వేరే విషయం.
ఏం అడగకుండా ఏం లేకుండా సీదా వచ్చి ఏదో దొంగతనం చేసినట్టు స్మగ్లింగ్ చేసినట్టు కెమెరా పట్టుకొని వస్తే అది పద్ధతి కాదు కదా అన్నా నేను. పద్ధతి కాదు కానీ తెలియాలి కదా జనాలకు ఇట్లా నేనేమొద్దు ఆయన కస్టమర్ నేనేం చెప్పలేదు కదా, మీ ముందే వచ్చుకుంటున్నాను. ఓకే, మీరు వచ్చిన కాల్ వచ్చుకుంటున్నారు కదా, మీ ముందే కొనుక్కున్నారు, మీ ముందే పేమెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు కదా. నేనేమంటున్నాను అంటే నేను కూడా చెక్ చేసాను. ఇప్పుడు నేను పైకి పోయినా మీకు తెలియకుండా నేను పైకి పోయినా చెప్పిన బయట అన్నారు కాబట్టి వచ్చి ఫేక్ ఇట్లా జెన్యూన్ కాదు అన్నారు. ఎట్లా తక్కువ ఉన్నాయి కదా నార్మల్ గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ కన్నా మనకు ఇలా చాలా తక్కువ ఉన్నాయి కదా. రీజన్ ఏంటి ఇప్పుడు తక్కువ ఉండడానికి అంత? ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇది ప్రైజులు తక్కువ ఇచ్చుడు కూడా తప్పే, జనాలకి ప్రైజులు తక్కువ ఇచ్చుడు కూడా తప్పే. ఏమున్నది గంట తక్కువ కారణం ఏంటి? చెప్తా బిజినెస్ సీక్రెట్ అని డిస్క్లోజ్ చేసి ఇప్పుడు నాకు తెలిసిన నేను చెప్పాను. వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద కంపెనీ ఉంది, వీఆర్ ఇంటూ ద సేమ్ బిజినెస్. ఎప్పుడు జమా 2012 నుంచి ఉన్నాం బిజినెస్ లో, సేమ్ బిజినెస్ లో. ఓకే, బట్ కేటగిరీస్ వేరు. ఆఫీస్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీ ప్రొడక్ట్స్ తెలియజేయాలి. అరే ఒకసారి పైకి చూపిస్తున్నారు ఎంత స్టాక్ ఉండింది, ఏంటి కట్ అయింది అనేది. డౌట్లు ఉన్నాయంట, డౌట్లకి ఇట్లా మొత్తం మొక్కలు వెళ్ళిపోవాలా. ఇన్ని ప్రొడక్ట్స్ పెట్టుకొని నేను తక్కువ ఇస్తున్నా అంటే ఉన్నా వీడు చెక్ చేసి అంటున్నాం, ఒరిజినల్ అంటున్నాం. ఇప్పుడు కంపెనీ ఉంది, వెబ్సైట్ ఉంది, ప్రొడక్ట్స్ అన్ని జెన్యూన్ ఉన్నాయి, బిల్ ఇస్తున్నారు, వారంటీ వస్తుంది. నేను చెప్తున్నా కదా, మీకు అంతమంది కస్టమర్ వచ్చాడు, ఆయన చెప్తున్నాడు, వారంటీ కూడా చేయించుకోండి అని వస్తుంది. తక్కువకి వస్తుందండి, ఎందుకు తక్కువ వస్తుంది నీకెందుకు భయ్? నేనేమంటున్నాను, వీఆర్ ద జెన్యూన్ పీపుల్. ఆఫీస్ ఉంది మీరు చూశారు, వెబ్సైట్ ఉంది మీరు చూశారు, స్టాక్ ఏముంది ఏం లేదు ఎంత ఉంది అనేది మీకు చూపిస్తారు ఆ పిల్లలు. సో విత్ బిల్ ఇస్తున్నాము, జెన్యూన్ 100% ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము, విత్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తున్నాము, రిటర్న్ పాలసీస్ వగేరా వగేరా అన్ని సేమ్ ఉంటాయి. మిగతా వెబ్సైట్ ఎట్లా ఉంటాయో అట్లాగే అన్ని సేమ్ ఉంటాయి, తక్కువ వస్తుంది. ఓకే, అంతకన్నా ఇంకా కస్టమర్స్ ఏం కావాలి? మేమేమో ఫ్రాడ్ చేయట్లేదు, ఫ్రాడ్ చేస్తున్నాము, కాపీ ప్రోడక్ట్లు తెచ్చి వజ్రం చెప్పి అమ్ముతున్నాము, ఇంకోటి చేస్తున్నాము అంటే అర్థం ఉంది. ఇది వీడియో చేయొచ్చు ఎట్లాగా? ముందు మీరు రావాలా, వచ్చి ఫస్ట్ భయ్యా మేము పలానా దగ్గర నుంచి వస్తున్నాము, ఏదో పలానా దగ్గర చూసారా వాళ్ళకి ఎవడో చెప్పాడు ఫాల్తు గడపడు ఇట్లా ఫేక్ చేస్తున్నారు అది ఇది అని చూద్దామని వచ్చామని అడిగితే దెన్ నేను ప్రాపర్ వేలో మీకు చూపిస్తాను. ఇట్లా లేదు బ్రదర్ మన ఎంత 100% ఒరిజినల్ ఉంటే అని మీకు చూపిస్తాను చేస్తాను. ఏమంటే ఇట్లా డైరెక్ట్ గా అనేది రావడం అనేది దొరుకుతారు కదా అని మాకు తీసుకెళ్ళి వన్ థింగ్ ఈస్ క్లియర్, ఎట్లా వస్తుంది ఏంటనేది సెకండ్ పెద్ద బిజినెస్ సీక్రెట్. ఎందుకంటే కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి సర్కిల్ కాంటాక్ట్స్ ఇంత చేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఎట్లా వస్తుంది ఏంటని అతికే వచ్చినట్టు వచ్చి నేను పెట్టాను కదా. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వే నా కాంపిటేటర్ అది చెప్పలేదు. ఓకే, అడగబోతుంది. వీ డీల్ విత్ బ్రాండ్ న్యూ అండ్ అన్బాక్స్డ్ 2 కేటగిరీస్ ఉంటాయి. 2 కేటగిరీస్లో కూడా ఇప్పుడు మాత్రం ఓన్లీ అన్బాక్స్డ్ లాంచ్ చేసాం. అది కూడా ఏంటి 2-3 కేటగిరీస్ విచ్ ఈజ్ ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్, పవర్ బ్యాంక్, కేబుల్, చార్జర్స్, బడ్స్. ఎందుకు అంటే చిన్న ఐటమ్స్ ఇవ్వండి, మేము అందరూ తెలియదు కదా, మాకంటూ కొంతమంది మాత్రం కస్టమర్స్ ఉన్నారు. సో ఇవి లాంచ్ చేసేదంటే తక్కువ కాస్ట్ ఐటమ్స్ కాబట్టి ఎవరైనా ధైర్యం చేసి కొనడానికి పాసిబిలిటీ ఉంది. ఒక్కసారి నా దగ్గర కస్టమర్ కొని చూసాడంటూ ఇంకా ఆయనకి డౌట్లు, ఇప్పుడు నువ్వు ఉన్నావు వచ్చావు ఎక్కడికి వెళ్ళో పరిగెత్తుకుండా వచ్చావు ఏదో దొరికింది ఏదో దిగుదాం ఏంది ఏముంది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు కొంటాను సింపుల్ అంతే. చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా. అందుకని ఆ రీజన్ ఒక్క రీజన్ ఉంటే డౌట్ ఏంటో కష్టం. తక్కువ కావాలా వాడికి రీజన్ కావాలి, తక్కువ కావాలి. తక్కువకి ఇస్తున్నాను, రెగ్యులర్ అందరూ వాడే ప్రొడక్ట్స్ ఇస్తున్నాను. ఇవే కాదు మన దగ్గర. రేపు వినాయక చవితికి వాచెస్ స్టార్ట్ చేస్తున్నాం, స్మార్ట్ వాచ్లు అన్ని కంపెనీలు వాచ్ యాపిల్ నుంచి మొదలు పెడితే అన్ని బ్రాండ్స్ వాచ్ వస్తాయి. రియల్మీలు, OnePlus, ఒప్పోలు, ఇప్పుడు ఏదో ఉన్నాయో వాచెస్ వస్తాయి. దాని తర్వాత 2-3 వారాల తర్వాత మళ్ళీ ట్యాబ్స్ తెప్పిస్తాం, అన్ని కంపెనీ ట్యాబ్స్, శాంసంగ్ తర్వాత ఐప్యాడ్స్ మొత్తం తెప్పిస్తాము. దాని తర్వాత 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ మొబైల్స్ తెప్పిస్తాము. ఆ తర్వాత 2-3 వీక్స్ తర్వాత బ్రాండ్ తెప్పిస్తాం. సో బేసిక్గా 2-3 మంత్స్లో సింపుల్ ఆన్ డైలీ అంటే ఆఫర్స్ అంటే ఆన్ డైలీ. మిగతా వెబ్సైట్స్కి వెళ్తే నువ్వు వెతుక్కోవాలి ఏంది ఏమై ఏ ప్రోడక్ట్ మీద ఆఫర్ ఉంది, దేని మీద తక్కువ వస్తుంది, దేని మీద తక్కువ వస్తుంది అని చూసుకోవాలి. నా వెబ్సైట్కి వస్తే 365 days నా వెబ్సైట్కి వస్తే దేని మీద ఆఫర్ లేదా వెతుక్కోవాలి. ఏం కావాలి, అయితే కస్టమర్ ఏం కావాలి, జెన్యూన్ ప్రోడక్ట్ కావాలా, తక్కువ కావాలా, వారంటీస్ ఉండాలి. ఓకే,
జెన్యున్ ప్రోడక్ట్ ఇస్తాను. డౌట్ ఉందా చిన్న ఆర్డర్ చేయి, కొనుక్కో, లేదా ఓపెన్ ఇది అందరికి. ఓకే, నీ డౌట్ మేబీ నీకు డౌట్ రావడం తప్పలేదు. నేనేమన్నా అంటే డౌట్ పడే ముందు మనం చూడాలి, అసలు ట్రై చేయాలి కదా. ఎవడో ముక్కు ముందు ఏదో చెప్పింది అదే ఫాలో చేస్తాను. సో వచ్చావు చూసావు కదా, ట్రై చేయి. ఒక్క పీస్ నా దగ్గర కాపీ ఉంది అని చూపిస్తే నీ ఇస్తే వెళ్తాను. వన్ పంపిస్తాను, ఫిజికల్ చూపిస్తాను, ఎంత స్టాక్ ఉంది, ఏముంది, కట్ అయింది మొత్తం చూపించు. ఏం చూస్తారా, ఏం తీసుకుంటారా, తెగ తీసుకుంటున్నాడు ఆయన దాని నుంచి తీసుకోమని చెప్పు. వీ డోంట్ డీల్ కాపీ, ఈ రిప్లికాస్ అట్లాంటిది ఏమి ఇదేమో మా దగ్గర అన్నీ 100% ఒరిజినల్ విత్ బిల్, వితౌట్ బిల్ అనేది ఏమి ఉండదు. అండ్ ఇది మీకు ఐడియా ఉందో లేదో, స్టోర్ అన్న అయితే క్యాష్లో ఇది బిజినెస్, ఆన్లైన్లో క్యాష్లో అవ్వదు. కంప్లీట్ వైట్ అంటే ఏంటి, బ్యాంక్ టు బ్యాంకే వచ్చింది. బ్యాంక్ టు బ్యాంక్ వస్తుందంటే ఎవడన్నా డోర్ నెంబర్ అంతా బ్యాంక్ టు బ్యాంక్ చేసేవాడు అన్న సైడ్ కదా. సిఓడి అయినా ఏమైంది, ఆ కంపెనీ వాడు, కొరియర్ వాడు ఒక అకౌంట్లో డబ్బులు వేస్తాడు అంటే ఎక్కడికి అన్ని డైరెక్ట్ అకౌంట్లోకి వస్తాయి. అంటే ఆల్ రికార్డెడ్ విత్ గుడ్ సర్వీస్. 3 పాయింట్లు. అది ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది నాకు అవసరం. ఎందుకంటే ప్రొడక్ట్ జెన్యునా కాదా, జెన్యున్ క్లియర్. సెకండ్, ప్రైస్ తక్కువకి వస్తుందా, మంచి ప్రైస్కి వస్తుందా, నాకు వస్తుంది. బిల్ వస్తుందా, రావట్లేదా, బరాబర్ బిల్ వస్తుంది. 18% జిఎస్టీ అన్నీ ఇస్తున్నాం. మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే 18% మీరు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. బిల్ వస్తుంది. వారంటీ సార్ మేము బైక్ చేస్తాం. అన్బాక్స్లో అయితే 6 to 9 months మినిమం కంపెనీ వారంటీ వచ్చింది. ఓకే, బ్రాంచ్లో అయితే 6 to 9 months. మీకు బాక్స్ వెనకాల రాసి ఉంటుంది కదా, ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ మంత్ ఆఫ్ 21 February మ్యానుఫ్యాక్చరింగ్. 70 అయిపోతుంది. 21 February మ్యానుఫ్యాక్చరింగ్. నేను తెచ్చి మీరు తెచ్చుకునేది ఎక్కడికి వచ్చాను తెలియదు. 21 February మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సరే ఎన్నిట్స్ పెట్టు, బిల్లుకి ఏం లేకపోతే సరే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దాకా వారంటీ రావాలి కదా. అంటే ఎన్ని నెలలు ఉంటుంది, more than 6 months కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం పోతే మొత్తం అమ్ముతాడు వాడు, లక్షల పీసులు తయారు చేస్తున్నాడు వాడు. ఇండియా రావాలా, డిస్ట్రిబ్యూట్ డీలర్స్ దగ్గరికి వెళ్ళాలా, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళాలా, ఆ తర్వాత రిటైలర్ రావాలా, కస్టమర్ కొనాలా. ఇట్ టేక్స్ మినిమం 2 months. ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ మే దాకా వారంటీ ఉండాలి కదా. బిల్లుకి లెట్స్ పెట్టు, కంపెనీ ఒకటి చేసిన బాక్స్ అనేది అది అవునా కదా. అంటే అదే మేము పెట్టింది, సేమ్ పెట్టాం 6 to 9 months వారంటీ. ఒకవేళ ఏం లేదంటే 3 months వారంటీ ఇస్తాను. ఇంకేం కాదు, జెన్యున్ ప్రోడక్ట్ కంపెనీలో మీకు ఎటువంటి ఇబ్బంది వస్తే రాదు, 99.9% రాదు. ఎందుకు రాదు అంటే నేను ఎగ్జాంపుల్ నేను ముందు చూపించాను. ఇది తయారైంది ఎప్పుడు 2021 ఈ ఇయర్లో ఫిబ్రవరి ఎండింగ్లో, మార్చిలో తయారైంది. ఇప్పుడు తయారైన అదే నెలలో వాడు అక్కడ అమ్మాడు అనుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ సేమ్ ఈ మంత్ దాకా అయితే వారంటీ రావాలి కదా. 1 year కంపెనీ లెక్క ప్రకారం. అంటే ఇంకెన్ని నెలలు వారంటీ ఉన్నట్టు 6 months ఉందా. నేను వెబ్సైట్ ఏం పెట్టాను అదే పెట్టింది 6 to 9 months దాకా వారంటీ ఉండదు పెట్టాను. ఒకవేళ వారంటీ రాలేదు, ఏదో ఇష్యూ వచ్చింది, నువ్వు అక్కడ సార్ కొంటే కదా నీకు అర్థమైంది. నా దగ్గర ఒక ప్రోడక్ట్ కొని చూస్తే ఇది ఒరిజినల్ కాదా, కాపీ నాకు ఇంకా అర్థమైంది. తర్వాత ఇంకోటి 100 మంది కొంటే ఇద్దరికన్నా ప్రాబ్లం వస్తే కదా నా జెన్యున్ తెలిసేది. నేను సర్వీస్ ఇస్తానే కదా, సర్వీస్ ఊరుకుంటారు జనాలు. రాస్తాడు వాడు అట్టా ఇట్టా రాస్తాడు, కరెక్టా కదా. నేను సర్వీస్ ప్రాబ్లం రావాలనే కోరుకుంటాను. ఎందుకంటే 100 మంది కొంటే 2-3 కన్నా ప్రాబ్లం రావాలి. వచ్చినప్పుడే మేమేంది మా సర్వీస్ ఏమి తెలిసింది ఇస్తా, బరాబర్ సర్వీస్ ఇస్తాం. మా సైడ్ తప్పు ఉన్నప్పుడు, మేము అమ్మే ప్రోడక్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు పైసలు పుణ్యాలు రావట్లేదు, ఎవరు కూడా కష్టపడితే పైసలు వస్తుంది. ఓకే, మమ్మల్ని నమ్మి మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మా సైడ్కి వెళ్ళి మిస్టేక్ ఉంటే బరాబర్ ఇస్తాను సర్వీసు. నువ్వు కొన్న ప్రోడక్ట్ కర్మ కాలేదు, ప్రాబ్లం వచ్చింది, 5 days వరకు వచ్చింది, నేను నీకు మంచి సర్వీస్ ఇచ్చాను, నువ్వు హ్యాపీనే కదా. ఇంకేం కావాలి అంతకన్నా సింపుల్. అంటే అంత నుంచి ఎక్కువ అదే అవసరం పర్లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మా ప్రోడక్ట్ చూపిస్తాను, చూసుకోండి. ఏం చూసుకుంటారు చూసుకోండి. ఫస్ట్ వీడియో అబ్బాయి ఫస్ట్ యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అంటే యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అంటే అప్లోడ్ చేసుకోవచ్చా భయ్యా మీ నాన్నగారిని పిలుస్తారా, మీ అమ్మ మొగ్గుని పిలుస్తావా? 2 పద్ధతులు ఉంటాయి చెప్పే విధానం. ఇంటికి వచ్చి బయట మీ నాన్నగారిని పిలుస్తారంటే నాకు కూర్చొని పిలుస్తారంటారు. మీ అమ్మ మొగ్గుని పిలుస్తారంటే గోవా పెట్టి పిలుతారు, కొడతావా కొట్టవా. సో మీరు చూపించే విధానం నువ్వు చూసావా, కరెక్ట్గా చూపిస్తానంటే నాకు ప్రాబ్లం లేదు. లేదు అనుకో నెక్స్ట్ డే యూ విల్ గెట్ ద నోటీస్. అర్థమే కదా. మీ నాన్నగారిని పిలుస్తామన్నా మీ నాన్నగారే, మీ అమ్మ కూడా అన్నా కూడా నాన్నగారే అవుతారు. ఓకే, బట్ ఏంటంటే పద్ధతి నోరు నేను పిలిచే విధానం. ఫస్ట్గా మనం పిలిచినప్పుడు అన్న కూర్చొని పిలుస్తానే లోపల అని చెప్తాం. రెండో పిలిచినప్పుడు చెప్పించి కొడతాను, అవునా కదా. సో మీరు ఎట్లా వచ్చారో ఏం తీసుకున్నా అది అన్ని చూపించే విధానం ఇది.
నా కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వద్దు. ఎందుకంటే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. జెన్యున్ చేస్తున్నాము. నువ్వే చూసావు, నేను చెప్పేది నాకు అర్థం కాదు, నువ్వు చూస్తున్నావు కదా. ఓకే, చూపించే విధానం కరెక్ట్ ఉండిద్ది అంటే పెట్టుకోండి. నా కంపెనీ నుంచి ఏ మాత్రం తేడా చూపించినా, తేడా ఉన్నా సరే, దెన్ యూ విల్ గెట్ ద నోటీస్ ద వెరీ నెక్స్ట్ డే. తప్పు చేస్తే తప్పని చూపించాలి, కరెక్ట్ చేసినప్పుడే తప్పు చేసి చూపించారు అప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ నోటీస్. అంతే. స్టోర్ చూసాను, ఫైన్, నేను చూపిస్తాను, నేను చూపిస్తాను, నేను చూస్తాను, చూపిస్తాను. ప్రొడక్ట్స్ తీసుకుంటారు ఇప్పుడు. మీకు ప్రోడక్ట్ ట్రాక్ చేస్తే మాత్రం వచ్చేటప్పుడేమో భయంగా వీడియో తీసినాం. ఇక మనం ఇప్పుడే అది ఏదో వారంటీ కార్డ్ బయటనే పడ్డదిరా. ఇప్పుడు నీట్గా మీదికి పోతున్నాం. మనం మీదికి పోయి ధైర్యంగా మొత్తం చూసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి. ఆగమాగంలో ఏం తీసుకోవాలో నాకు తెలియలేదు. అసలు ఏవో చేయికి దొరికినవి తీసుకొని వచ్చి ఇప్పిన. ఇప్పుడు చూద్దాం ఇక జర మంచిగా నీట్గా అసలు ఏంది లోపల పంచాయతీ ఏం నడుస్తుంది కదా కార్ఖానా. స్టోర్ అన్న మా ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇవన్నీ బిల్డింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడనేనా ఇదంతా ప్యాకింగ్ అని ఆర్డర్ చేసిన ఇవన్నీ మన మెటీరియల్. ఇదంతా మన స్టాక్ మనకు అన్ని బ్రాండ్ న్యూ. అదే ప్రతి ఒక్కటి చెక్ చేస్తారా అన్న ఇవన్నీ? ప్రతి ఒక్కటి క్యూ చెకింగ్ ఉంటుంది, లోపల ఉంటుంది. క్యూ చెకింగ్ అంటే క్యూసీ చెకింగ్ మనకు ప్రోడక్ట్ మీరు ఫస్ట్ డెలివరీ చేసే ముందు ఫస్ట్ దాని అంతా చెక్ చేస్తాం. డెలివరీ చేసే ముందు అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత కస్టమర్కి మేము పంపిస్తాం. బాగానే ఉన్నాయి కదా సామాన్ ఇలా అన్నీ ఉంటాయి మన దగ్గర. రెడ్ బ్యాండ్ ఇయర్ బడ్స్. ఇదే మనం ఇప్పుడు తీసుకుపోయింది. అసలు ఈ రోజులకి వచ్చాం కదా, ఇళ్ళకి వచ్చాం కూడా నాకు అర్థం కాలేదు. భయంతో నచ్చి తీసుకున్నాను. ఇవన్నీ సామ్సంగ్ నెక్ బ్యాండ్స్, లెవెల్ యూ నెక్ బ్యాండ్స్. సామ్సంగ్ అన్ని నెక్ బ్యాండ్స్. హోమ్ థియేటర్ అన్న మీద అది అది కూడా డెలివరీయా? అన్నీ అన్ని డెలివరీ కన్నా. పవర్ బ్యాంక్స్ ఇవి. పవర్ బ్యాంకులు ఇప్పుడు 2000 తీసినా కదా, 20,000 ఇచ్చి ఇది తీసుకున్నాం. ఒకటి ఓపెన్ చేసినాం ఇప్పుడు కింద. ఓకే, కేబుల్స్ వీడి ఉన్నాయి అన్నీ. ఏం రూమ్ అన్నా? చెకింగ్ రూమ్ అనేది అంతా ప్యాకింగ్ చెకింగ్ రూమ్. అన్నీ మజా ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్ మాత్రం ఒరిజినల్ ఉన్నాయి చూడనీకి. ఇంకా పైన ఉందా బ్రో? అమ్మో, ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 ఫ్లోర్స్. మనం చూసింది ఒకటి గిదే, కింద ఒకటి చూసినాం మనం. కింద ఆఫీసు, మిడిల్ ఇది, ఇంకో గోదాం ఉందా? అరే బాగానే పెద్దగా ఉంది బ్రో స్టోరు. ఇక్కడ నుంచి అన్ని సెకండ్ ఫ్లోర్కి వెళ్తాయి ఇవన్నీ. ఫస్ట్ ఇక్కడ దీంట్లో చెకింగ్ అయిపోతుంది, మళ్ళీ కింద సెకండ్ ఫ్లోర్ చెకింగ్ చేస్తారు. బ్రో ఏమో అనుకున్నాను, భలే ఉన్నాయో లోపల. అమ్మో, యాపిల్ వాచులు, యాపిల్ ఇవన్నీ చెట్టులు ఉన్నాయి ఇక్కడ అన్నీ. బ్రో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రో? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది ఉండి? అరౌండ్ 7-8 years. 7-8 years మరి ఇప్పుడు బయటపడ్డది బ్రో? అసలు అనుకోలే. 3 floors. 3 floors. ఫస్ట్ అక్కడ చెక్ చేసుకుని కిందికి వస్తాం. అక్కడ మీదికి వెళ్ళి ఈడికెళ్ళి కిందికి. థ్యాంక్స్ అన్న, నువ్వు చెప్పులు ఇది ఉన్నాయి. గోపురేడు చూస్తారు కదా. ఆన్ బెల్లీ యాప్ లోపలికి వచ్చేసినాం. స్టంట్ మంచిగానే అయింది, మంచిగానే తిట్టినాడు, మంచిగానే వేసినాడు. వీడియో మాత్రం క్లాస్ వీకిల్. వీడియో మాత్రం ఎట్లా అంటే ఇప్పుడు అప్లోడ్ చేసి నాకు అర్థమైతే ఎట్లా ఎడిట్ చేయాలి, ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేయాలి. ఏమైనా అయితే మనం కేసు అవుతారంట, కేసు నోటీస్ పంపుతారంట. చూద్దాం ఇక వాళ్ళ దగ్గర పోయింది. నా ప్రోడక్ట్లు తీసుకోబోతున్నాను. రోజు అట్లా నడుచున్నాను అన్న కిందికి మీదికి.
రోజు అట్లనే నడుస్తారు కిందికి మీదికి పట్టుకొని ఇట్లా నడుస్తామన్నా రోజు మా పని ఇది కాబట్టి ఇట్లా చేస్తాం ఇట్లా నడుస్తామన్నా రోజు మా పని ఇది కాబట్టి ఇట్లా చేస్తాం ప్రోడక్ట్లు డెలివరీలు కూడా మంచిగా ఉన్నాయి అసలు. ఇప్పటి నేను వచ్చి ఒక గంట అవుతుంది కావచ్చు ఇక్కడికి వచ్చి, ఆ గంటలో నా ప్రోడక్ట్లు అటు పట్టుకొని అటు నడుతున్నారు ఇటు నడుతున్నారు, గాలి గాలి ఉంది మొత్తం. డైలీ ఆఫర్ కూడా ఉంటాయండి యాప్లో. సరే మొత్తం అంతా అయిపోయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఒక జెన్యున్ ప్రోడక్ట్ని మేము ముంగట తీసుకొద్దామని. ఇంత తక్కువకు దొరుకుతున్నాయి కదా, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చిన. నిజమే, ఎందుకంటే నిజమా కాదని ఎందుకు తెలుసుకోవడానికి వచ్చిన, ఇంత దూరం ఎందుకు వచ్చిన అంటే బాగా తక్కువకు దొరుకుతున్నాయి కదా, అందరికి యూజ్ అవుతాయి. అందరినీ బోల్తా కొడుతున్నారు లేకపోతే మంచి ధరలో పంపుతున్నారో తెలియదు మనకు. బోల్తా కొడితే మనం బోల్తా కొడుతుండే, కానీ బోల్తా కొట్టేసినట్టు లేదు. ఇది మంచిగా ఉన్నాయి, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మంచి మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి, మీదికి పోయి కిందికి పోయి అంతా నేను నీట్గా చూసినా కాబట్టి చెప్తున్నా. ఏం ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదు ఇది. ఇక జర సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ ఒత్తిలో నోటిఫికేషన్ దిగుతాయి. కింద కామెంట్ చేయాలి, ఇట్లాంటి డేర్లు ఇట్లాంటి క్రైమ్ వీళ్ళు కేసులే పెడతారు మన మీద. అట్లాంటి క్రైములు నేను మళ్ళీ చేయాలంటే కింద కామెంట్ అస్సలు చేసి మర్చిపోవద్దు. ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుతా. సైనింగ్ ఆఫ్, బాయ్.